మనందరికీ చిరకాల కోరికలు ఉంటాయి. ఓటు హక్కు రాగానే నేను కూడా ఒక నాయకుడిని అవ్వాలనుకుంటూ ఉంటాం. అది గ్రామ స్థాయిలో ఉండొచ్చు, మండల స్థాయిలో ఉండొచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉండొచ్చు. దేశ నాయకుల వారి యొక్క ప్రవర్తన, వారి మాట శైలి చూసి నాలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. అలాంటి అవకాశం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారా? అయితే ఈ సంవత్సరం చాలా అద్భుతమైన, అపారమైన యోగం కలిగే సమయం ఆసన్నమైంది మిత్రమా అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. జనవరి 18వ తారీఖున ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్లజిల్లెడు వృక్షం యొక్క వేరును తీసుకొచ్చి ఇంట్లో మీరు పెట్టుకున్నారా? మీరు మీ కుటుంబానికి 7 తరాలకు అపారమైనటు రాజకీయ యోగం కలిగించే అదృష్టం కలగబోతుంది. సీనియర్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు దాకా గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో ఒక వ్యక్తి రాజకీయాల్లో వెలగాలి అనుకుంటున్నట్లయితే కేవలం శ్వేతార్క గణపతి స్వామి వారి యొక్క దివ్యమంగళమైన ఆశీస్సులతో సాధ్యమని చెప్పి గమనించాలి. కనుక గణపతి స్వామి వారిని ఎప్పుడు భూమిలోంచి తీసుకోవాలి, ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలాంటి రాజకీయ భవిష్యత్తులో శత్రువులపైన విజయం ఎలా సాధిస్తూ ఉన్నతమైనటువంటి దేశ భవిష్యత్తులో మీ యొక్క నాయకత్వ లక్షణాలతో ఎలా విజయం సాధించాలనుకుంటున్నారో మీరు ఈ కింద నెంబర్ సంప్రదించండి. అద్భుతమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి సకల వశీకరణ అనేటువంటి మహోన్నతమైన కార్యక్రమాలలో జనాలను సమ్మోహపరుస్తూ మీ వాగ్దాటి చేత, మీ యొక్క మేధా సంపత్తి చేత గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నానికి ఒక పునాదిగా మొదటి అడుగును వేయాలనుకుంటున్న వారికి, గతంలో రాజకీయాల భవిష్యత్తులో ఉంటూ మనుగడ కోసం ప్రయత్నం చేసే వారికి, పదవులను ఆకర్షించేటువంటి వారికి, ఉన్నతమైనటువంటి ప్రజాదరణ, ప్రేక్షకాదరణ పొందుతూ డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో నిత్యము వార్తల్లో ఉంటూ సంపూర్ణమైనటువంటి సత్ప్రవర్తన చేత, ఆధ్యాత్మిక చింతన చేత తిరుగులేని రాజ్య అధికారాన్ని సంపాదించాలనుకుంటున్నారా? ఈ ఆదివారం అమావాస్య రోజు మీకు సువర్ణపు అవకాశం అని చెప్పి భావించాలి.